హాయ్ అండి. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇలా మనం శారీ కట్టుకుంటున్నప్పుడు సేఫ్టీ పిన్స్ లేనివే మనం చీర అయితే కట్టుకోలేము. చీర కట్టుకున్నప్పుడు ఒక్కోసారి చీరల్లోకి పిన్ అయితే ఇలా ఇరుక్కుపోతుంది. మనము తీసేటప్పుడు ఒక్కోసారి చీర డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉందండి. అలాంటప్పుడు మనము బంగారు కమ్మలకు గుండీలు అయితే ఇస్తారు కదండి, అలాంటి గుండిని పిన్నుకైతే గుచ్చేసి చీరకు పెట్టేసామనుకోండి, అది చీరలోకి ఇరుక్కుపోయే అవకాశం అయితే ఉండదండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్పు చూడండి, టమోటాలు ఎంత ఎర్రగా ఉన్నాయో. ఇలాంటివి మనం ఫ్రిడ్జ్లో 4-5 రోజులు స్టోర్ చేసామనుకోండి, అవి కుళ్ళిపోవటం కానీ ముడతలు పట్టడం కానీ అవుతాయండి. అలా కాకుండా మనము ఇంట్లో ఆయిల్ని అయితే యూజ్ చేస్తాం కదా, ఇలాంటి ఆయిల్ ప్యాకెట్ని పడవేయకుండా ఇలా ఓపెన్ చేసి మనం అందులోకి టమోటాలు అయితే వేసామనుకోండి, ఆయిల్ కవర్లో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి అవి టమోటాలకు అతుక్కుపోయి పాడవకుండా ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ టిప్ అయితే దానిమ్మ పండు. ఈ దానిమ్మ పండును వలవాలంటే అందరికీ బద్ధకమే, కానీ తినటం అయితే చాలా ఇష్టంగా తింటారు. మనము ఈజీగా వలవడం ఎలాగో చూద్దాము. ఇలా ముందర కొంచెం కట్ చేసిన తర్వాత పండుకు వెనక భాగాన కూడా కొంచెం కట్ చేసామనుకోండి, పండుకు 4 భాగాలుగా తెల్లగా కనిపిస్తుంది. అలాంటి చోట చాకుతో ఘాటు పెట్టేసి చీల్చేసామనుకోండి, 4 భాగాలుగా విడిపోతుందండి. అప్పుడు మనము గింజలు తీయటం చాలా ఈజీ అవుతుంది. 4 భాగాలుగా చేశాక దాని పార్ట్స్ మనం ఈజీగా ఒలుచుకోవచ్చండి. ఇలా ఒలిచేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలాంటిది మనము పిల్లలకి ఇచ్చి ఒలుచుకోమని చెప్పినా కూడా వాళ్ళు చాలా ఈజీగా ఒలిచేసుకుంటారు. పిల్లల్ని కూడా మనం ఎంగేజ్ చేసినట్లు ఉంటుందండి. చూడండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్, గుడ్డును ఎలా టెస్ట్ చేయాలో చూద్దాము. ఇలా కొడిగుడ్లను తెచ్చుకున్నప్పుడు ఇవి ఫ్రెష్గా ఉన్నాయా అనేది టెస్ట్ చేయటానికి ఇలా బౌల్లో వాటర్ అయితే తీసుకొని గుడ్లు మునిగేంతగా తీసుకోవాలండి. తర్వాత మనము ఆ వాటర్లో గుడ్లను అయితే వేసామనుకోండి, అవి గుడ్లు మునిగిపోతే చాలా ఫ్రెష్గా ఉన్నట్లండి. అలా కాదు, పైకి తేలుతూ ఉన్నాయంటే గుడ్లు కుళ్ళిపోయినట్లు పాడైపోయినట్లండి. అలా మనము తెచ్చుకున్న గుడ్లని టెస్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత బిస్కెట్స్, ఇవి పిల్లలు కొన్ని తిని తర్వాత అలాగే పక్కన పెట్టేస్తారనుకోండి, బిస్కెట్స్ అయితే మెత్తబడిపోతాయి. ఈ వర్షాకాలంలో ఇంకా ఎక్కువగా మెత్తబడతాయి. అలా కాకుండా మనం ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకొని బిస్కెట్స్ అందులో వేసుకొని చక్కెర కానీ బియ్యం కానీ అందులో వేసేసామనుకోండి, బిస్కెట్స్ ఫ్రెష్గా ఉంటాయండి. లేదు, మనం బిస్కెట్స్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.